అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు వెంకటరాముడు అండి, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, నంద్యాల జిల్లా. ఈరోజు మనం ఈ ఆత్మకూరు పట్టణంలో కాల్షియం కార్బైడ్ పై నిషేధంపై మన ఆత్మకూరు పట్టణంలో ఉండే వ్యాపారస్తులకు ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరియు ఫుడ్ సేఫ్టీ వారి ఆధ్వర్యంలో ఈ ఫుడ్స్ పండ్ల వ్యాపారం చేస్తున్న వర్తకుల అందరికీ అవగాహన కల్పించుటకు ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులకు, పండ్ల వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ కాల్షియం కార్బైడ్ను ఎలా నిషేధించాలనే పద్ధతిలో కాబట్టి వారికి సూచనలు, సలహాలు ఇస్తూ మనం ఈ కాల్షియం కార్బైడ్ అనేది గతంలోనే 2013లోనే నిషేధం గవర్నమెంట్ వారు నిషేధించడం జరిగినది. ఆ నిషేధం ప్రకారం నిషేధించుకుంటూ వస్తూ ఇప్పుడు ఆ కార్బైడ్ కాల్షియం దాని ప్లేస్లో ఇథిలిన్ గ్యాస్తో మనం ఛాంబర్లలో పండ్లను మాగబెట్టు, అరటి పండ్లు అయితేనేమి, మాడి పండ్లు అయితేనేమి, మిగతా ఏ పండ్లు అయినా కూడా మనం ఛాంబర్స్ గ్యాస్ను పంపించి ఆ గ్యాస్ ద్వారా 100 ppmతో పండ్లను మాగబెట్టుటకు ఈ రైపనింగ్ ఛాంబర్స్ను మన ఫ్రూట్స్ మర్చెంట్లకు ఏర్పాటు చేసుకోవడమని సూచనలు ఇస్తున్నాము. అలాగనే చిన్న చిన్న మా వ్యాపారస్తులు ఉంటే వాళ్లకు ఇథిలిన్ శాచెట్స్ వచ్చాయండి. ఆ శాచెట్స్తో ఒక్కొక్క ట్రేకు 20 kgల ఉండే ట్రే కలిగిన ట్రేకు 2 ప్యాకెట్లు పెట్టి అందులో ఆ ప్యాకెట్ల గుండా మనం మాగబెట్టుకోవచ్చు. అలాగనే ఈ ఇథిలిన్ గ్యాస్ వచ్చినాయి. ఆ గ్యాస్తో మనం ఛాంబర్నంతా ముందు గ్యాస్ని అంతా స్ప్రే చేసి తర్వాత ఈ మాడి పండ్లు కానీ, అరటి పండ్లు కానీ, బొప్పాయి పండ్లు కానీ దాంట్లో పెట్టి మనం మాగబెట్టుకోవచ్చు. అదొక పద్ధతి ఉంది. ఈ విధంగా పద్ధతులతో మనం పండిన పండ్లనే మనం వినియోగదారుల కంటే ప్రజలకు అమ్మితే వారి ఆరోగ్యమైన కూడా బాగుంటుంది. మనం ఇక్కడ ఉండే వారికి కూడా నాణ్యతమైన పండ్లను ఇచ్చుటకు బాగుంటుంది అనేది గవర్నమెంట్ వారి ఈ విధంగా నిర్ణయించడం అనేది ఈ విధంగా అవగాహన సదస్సులు నిర్ణయించమని మా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారు ప్రతి జిల్లాలో, ప్రతి స్టేట్లో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, మున్సిపాలిటీ ఏరియా అయితేనేమి, పంచాయతీ ఏరియాలో అయితేనేమి నిర్ణయించమనేది, ప్రోత్సహించమనేది మనకు తెలియజేస్తున్నారు. దీనికి వచ్చేసి మన జాయింట్ కలెక్టర్ గారు ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు. అందులో వచ్చేసి మున్సిపల్ కమిషనర్ గారు మెంబరు, హార్టికల్చర్ ఏడీ గారు ఒక మెంబరు, మార్కెటింగ్ యాడీ వారు మెంబరు, మేము ఫుడ్ సేఫ్టీ వారు కన్వీనర్గా ఉన్నారు. ఈ అందరు కలిసి ఒక టీం లాగా ఏర్పడి ఈ అవగాహన సదువులు ఏర్పరిచి వాళ్ళకు ముందు అవగాహన కల్పించి తర్వాత స్పెషల్ రైడ్స్ లెక్క కండక్ట్ చేసి వారు ఏ విధంగా మాగబెడుతున్నారు, ఏ విధంగా అనేది ఇన్స్పెక్షన్లు చేయమనేది మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం. అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు పట్టణంలో ఈ విధంగా ఈ అవగాహన సదస్సు మన పండ్ల రైతులకు, పండ్ల వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్ణయించడం అనేది కోరుచున్నాం. పట్టణంలో నంద్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఇక్కడ పండ్ల వ్యాపారస్తులందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు ముందు అన్ని ఏసీ గోడౌన్స్ ప్లస్ ఈ మండీల దగ్గర, ఫ్రూట్ మండీస్ దగ్గర పోయి ఎలా చేస్తున్నారు, ఎలా వీళ్ళు రైపనింగ్ చేస్తున్నారు, ఎలా మాగబెడుతున్నారు పండ్లని చెప్పేసి మొత్తము ఒకసారి పర్యవేక్షణ చేయడం జరిగింది. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు మరియు తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మరియు నేను ప్లస్ మా సిబ్బంది అందరూ వెళ్ళి తిరగడం జరిగింది. ప్లస్ తర్వాత వీళ్ళందరినీ ఎవరైతే ఈ పండ్ల వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ కార్యాలయంలో వాళ్ళకు అవగాహన కలిగించి ఏవి వాడకూడదు, ఉత్ప్రేరకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే వాడకూడదు, ఏవి వాడవచ్చో అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దాదాపుగా ఇప్పుడు ఈరోజు నిర్వహించిన ఏవి నిషేధిత ఉత్ప్రేరకాలు అయితే మనకేం దొరకలేదు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ఏ విషయాలు ఉన్నాయో వాటిని మాత్రమే ఉపయోగించి వీళ్ళ ప్రాణాలని కాపాడమని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది.
కాబట్టి తర్వాత వచ్చే కార్యక్రమంలో వచ్చే మళ్ళీ నెక్స్ట్ 15 days తర్వాతనో 1 month తర్వాతనో మళ్ళీ ఇంకొకసారి అన్ని ఛాంబర్స్, ఏసీ ఛాంబర్స్ ప్లస్ ఈ మండీల దగ్గర దాడులు నిర్వహించడం జరుగుతుంది. సడన్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. అప్పుడు ఏదైనా సరే ఈ నిషేధిత ఉత్ప్రేరకాలు, కాల్షియం కార్బైడ్ లాంటివి ఏదైనా నిషేధిత ఉత్ప్రేరకాలు దొరికితే ఖచ్చితంగా కేసులు బుక్ చేయడం జరుగుతుందని అందరికీ పండ్ల వ్యాపారస్తులకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఆదేశాల మేరకు మన నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీన మన జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో ఈ ఫ్రూట్స్కి ఎలా రైపెనింగ్ చేయాలి, ఎలా చేయకూడదు, ఏ కెమికల్స్ వాడాలి, ఏవి వాడకూడదు అనే గురించి డిఎల్సీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో జాయింట్ కలెక్టర్ చైర్మన్ గారు, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఆఫీసర్ గారు కన్వీనర్ గారు, ప్లస్ ఏడీ మార్కెటింగ్ మెంబర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మెంబర్ గారు, హార్టికల్చర్ మెంబర్ గారు ఉంటే ఒక టీమ్గా ఫార్మేషన్ ఏర్పడి ఈ యొక్క నిషేధిత రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో మన ఏ ఫ్రూట్స్ అయినా పండించడానికి మన నంద్యాల జిల్లాలో ఉన్నంత అందరికీ ఒక అవగాహన సదస్సు కల్పించడానికి మీటింగ్ పెట్టినాము ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో. ఇంతకుముందు మనకు చాలామంది వర్తకులు కాల్షియం కార్బోనేట్స్ ఉపయోగించి ఫ్రూట్స్ను మాగబెట్టేవారు. అది కాల్షియం కార్బోనేట్ కలిపి మాగబెట్టడం వల్ల ఆ యొక్క రసాయనిక అవశేషాలు ఆ యొక్క ఫ్రూట్స్ పైన ఉండడం వల్ల ఆ ఫ్రూట్స్ తిన్న వారికి క్యాన్సర్స్, అల్సర్స్, గ్యాస్ట్రైటిస్ అనే నరాలకు సంబంధించిన రోగాలు వస్తున్నాయని చెప్పేసి తెలియడమైంది. అందువల్ల 2013లో ఎఫ్ఎస్ఎస్ఐ వారు దాన్ని నిషేధించారు గవర్నమెంట్ వారు. తదనుగుణంగా దాని మార్పుతో ఎలా చేయాలంటే ఫ్రూట్స్కి మాగబెట్టాలంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో సీజన్లో ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనకు ఇష్టంగా ప్రజలు తింటారు కాబట్టి ఆ పండ్లని ఒక సహజ పద్ధతిలో ఎలా మాగబెట్టాలని గురించి అవగాహన కలిసి వచ్చామన్నారు. ఇప్పుడు సహజంగా పద్ధతిగా మాగబెట్టడానికి ఈ ఏసీ చేంబర్స్లలో ఎథిలీన్ గ్యాస్ పంపించి ఫ్రూట్ చేంబర్లో ఎథిలీన్ పంపించి అది 18 to 20 degrees సెంటీగ్రేడ్ ఏసీ సప్లై చేస్తూ అప్పుడు మాగబెట్టినప్పుడు ఆ యొక్క పండు సహజ పద్ధతిలో మాగి న్యాచురల్గా హార్మోన్ ప్రొడ్యూస్ అయిపోయి యూనిఫామ్గా ఆ పండు అంతా మాగుతుంది. అప్పుడు ఆ పండు యొక్క అట్లా మాగబెట్టడం వల్ల ఆ యొక్క సహజతత్వం ఉంటుంది, ఆ పండు లైఫ్ కూడా ఉంటుంది, సహజంగా మాగిన తర్వాత రుచికరంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా మాగబెట్టాలని చెప్పి మన కమిషనర్ ఆదేశాల మేరకు మన ఆత్మగురు పండ్ల వ్యాపారస్తులుగా తెలియపరిచినాము. అలా కాకుండా కొంతమంది తక్కువ క్వాంటిటీలు తెచ్చి మాగబెట్టుకుంటుంటారు పండ్లు వ్యాపారస్తులు కానీ ప్లస్ మన ఎవరు రైతులు కానీ మాగబెడుతున్నారు. అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఎఫ్ఎస్ఎస్ఐ కంపెనీ అప్రూవ్ చేసినటువంటి ఎన్రైప్ ప్యాకెట్స్, ఎథోఫిన్ ప్యాకెట్స్, ఎన్రైపింగ్ ఫుడ్ సన్రైజ్ ప్యాకెట్స్, ఎథిలిన్ స్ప్రే అటువంటివి స్ప్రే చేసి మాగబెట్టే వాళ్ళని చేశారు. ఏ పండుగైనా కానీ డైరెక్ట్గా స్ప్రే చేయకుండా అది చేంబర్లో స్ప్రే చేస్తే అది యూనిఫామ్గా స్ప్రెడ్ అయ్యి ఎథిలిన్ గ్యాస్ అన్ని పండ్లు సహజంగా మాగుతాయి. దానివల్ల ఎటువంటి నష్టాలు ఉండవు అనేది ఈరోజు మన ఆత్మగురు పండ్ల వినియోగదారులకు వ్యాపారస్తులకు అందరికీ అవగాహన కల్పించి సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.